ఇదే సరైన సమయం. ఎవరి కాలికి గాయం అయిందో నేను సరిగ్గా చూడాలి. కిడ్నాపర్ ఎవరో తెలుసుకోవాలి. సారీ. నేను ఆ కిడ్నాపర్ కాలు మీద కొట్టాను కదా. ఒకవేళ తను ఇక్కడ ఇప్పుడు ఉండుంటే తన కాలు మీద గాయం ఉండాలి కదా. నాకెందుకో ఈయన కాలికి గాయం అయింది అనిపిస్తోంది. చెక్ చేయాల్సిందే. శైనవి, అది కిందే ఉండనివ్వు. సర్వెంట్స్ మళ్ళీ తీస్తారులే. పెయిన్ కిల్లర్ రియాక్షన్ తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు అందరి ముందు మాత్రలు కూడా వేసుకోలేము. వీళ్ళందరిలో ఎవరు అవిక్ని హత్య చేయాలని చూశారు? ఇది చాలా ముఖ్యమైన కాల్. నేను అటెండ్ చేయాలి. తర్వాత వచ్చి తింటాను. అంత అర్జెంట్ కాల్ ఎక్కడి నుంచి వచ్చుంటుంది? మహారాణి టిఫిన్ కూడా చేయకుండా ఎడుతున్నారు. ఒకవైపు నొప్పి, ఇంకోవైపు భయం. ఇలాంటి టైంలో ఏం చెయ్యాలి? అవిక్ బన్నా కిడ్నాపింగ్ విషయంలో వీళ్ళిద్దరి హస్తము ఉంది. లేచి నుంచోమని. లేవండ్రా. లేవండి. మహారాణి టిఫిన్ తినకుండా సగంలోనే లేచి వీళ్ళిద్దరిక్కడేంటి? సాతానుడు శంఖం ఊదేశాడు. బొమ్మలు కీ ఇస్తేనే ఆడతాయి. అలా ఆడించే వాళ్ళు ఇంకొకరుంటారు. సరిగ్గా చెప్పానా? అసలు మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళ కళ్ళల్లో కోపం తెలియలేదు, భయం మాత్రమే కనిపిస్తోంది. ఒక యువరాజుని కిడ్నాప్ చేసేంత ధైర్యం ఖచ్చితంగా వీళ్లకు లేదు. డబ్బులిచ్చి కొన్న గూండాలు వీళ్ళు. వీళ్ల వెనక ఉండి వీళ్ళని ఆడించేది ఇంకెవరు? సమాధానం చెప్పు. చెప్పు. మీ ఇద్దరిని హైర్ చేసింది ఎవరు? నేను చెప్తాను. మేము డబ్బు కోసం ఇదంతా చేసామండి. ఆ మనిషి మొహం చూడలేదండి. ప్రాణాలు కాపాడుకోవడానికి అబద్ధం చెప్తారు, పోగొట్టుకోవడానికి కాదు. చెప్పు, నిజమేమిటో చెప్పు. నిజం చెప్పరా? ఎవరు చెప్తే కిడ్నాప్ చేశారు? చెప్పు. అది ఎవరంటే అది ఆయన. ఆయనేంటి? మర్యాదగా అతని పేరేంటో చెప్పు. నా పేరు చెప్పావనుకో, నీ నాలుకతో పాటు ప్రాణం కూడా తీసేస్తాను. చెప్పు. వద్దు, ఆపండి. చట్టాన్ని అధిగమించి మనం ఏమీ చేయకూడదు. వీళ్ళిద్దరిని పోలీసులకు అప్పచెప్తాం. వాళ్ల పద్ధతిలో అడిగితే నిజం చెప్తారు. ఇప్పుడు శైనవి మనతో చెప్పిన విషయాలన్నీ నిజమా కాదా అని కనిపెట్టాలి. మీరు 2 పూటలు పాలు తాగాలని రాణియమ్మగారు చెప్పారు. తీసుకోండి. రెండు పూట్ల పాలు తాగాలని రాణిగారు చెప్పి పంపారు. అమ్మాయి గ్లాసు చేతిలోకి తీసుకుందంటే పాలు కడుపులోకి వెళ్ళినట్టే. తాగేయ్ తాగేయ్.
పని పూర్తయింది. చూసావా అక్క, అక్కడ సైనవి పాలు మొత్తం తాగేసింది. ఇప్పుడు జరిగే డ్రామాని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకో విషయం, ఇప్పుడు జరగబోయే ఈ డ్రామా ఆ కత్తితో దాడి చేయబోయిన డ్రామా కంటే ఆసక్తిగా ఉంటుంది. కాస్త నిదానంగా ఉండు. నా మీద నీకు నమ్మకం లేదా? అది జస్ట్ ఒక ట్రైలరే. ఈ రోజు చూడు, ఒక పెద్ద సంఘటన జరుగుతుంది. మహారాణి శైనవిని శాశ్వతంగా గింటేస్తారు. నిప్పు అంటుకోబోతోంది. వావ్! ఇది నిప్పు, వెలుతురు అని అనుకోకు. ఈసారి ఈ దీపం శైనవి జీవితంలో చీకటిని తీసుకురాబోతోంది. అరుస్తుంది, గొడవ పెడుతుంది, రెచ్చిపోతుంది. ఇక తన తమ్ముణ్ణి కాపాడడానికి ఇక ఎవ్వరు సాయానికి ముందుకు రారు. ట్రైలరే ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఇక సినిమా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మొదలు పెట్టక వెయిట్ చేయలేకపోతున్నాను. జరిగే డ్రామా మహారాణి గారికి చూపిస్తే బాగుంటుంది. శైనవి, నువ్వు అవిక్బన్నాన్ని చూసావా? రాణి అమ్మగారు తనకి పాలిమ్మని చెప్పారు, కానీ బాబు కనిపించలేదు. ఆ వ్యక్తి తన రూమ్ లో లేడా? లేడు. ఎక్కడికి వెళ్ళాడు? నేను ఇప్పుడే వెళ్ళి వెతకాలి. శైనవి, అవిక్! థాంక్ గాడ్, అవిక్ సేఫ్ గా ఉన్నాడు. రండి రండి మహారాణి. చూసారా అవిక్ బన్నా ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు? శైనవి ఎందుకని ఎలాంటి డ్రామా చేయట్లేదు? అవిక్, నువ్వు మీ అక్కతో ఆడుకోవా? వీళ్ళని ఆడుకోనివ్వు, మంచిదే కదా. హేయ్, ఇంకెక్కడికైనా వెళ్ళి టైం వేస్ట్ అయ్యి. బాస్కెట్ బాల్ ఈజ్ ఆల్ బాయ్స్ గేమ్. ఏమంటావు అవిక్? ఏ బాయ్స్ గేమ్ లో ఓడిపోతావేమోనని నీకు భయమా? లూజర్స్ ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు, కానీ విన్నర్స్ సాధిస్తారు. ఐ సీ. అయితే స్టార్ట్ చేద్దామా? నేనెప్పుడు బలహీనుల్ని ఓడించాలనుకోను, కానీ నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి పోనీలే అని లెఫ్ట్ హ్యాండ్తో ఆడతాను. అబ్బా, అసలు నువ్వు ఏం అందించావక్క? ముందు పాల గ్లాస్ తనకిచ్చావా? తను తాగింది చూసావా? పని పూర్తయింది. ఈ పాలు చాలా వేడిగా ఉన్నాయి, కొద్దిసేపటి తర్వాత తాగుదాం. హేయ్, సమీర్, ఏం చేస్తున్నావు? సమీర్ భాషలో లెక్క తేలిపోయిందని అర్థం. ఆ రోజు రాత్రి నువ్వు నన్ను భయపెట్టావు, ఈ రోజు నేను నిన్ను భయపెట్టాను. స్కోర్ 1-1. స్కోర్ ని ఈక్వల్ చేసుకోవటానికి నీకు ఈ టైమే దొరికిందా? టైం నన్ను ఎప్పుడూ అదుపు చేయలేదు, మూడే అదుపు చేస్తుంది. భయపెట్టాలనుకున్నాను, భయపెట్టేశాను. ఓకేనా? టాటా, బై బై. వెయిట్, ఇంకా లెక్క కరెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ టైం కాస్త జాగ్రత్తగా ఉండు. ప్రతిసారి ఓడిపోతున్నావు, అయినా సవాలు విసురుతున్నావు.
నీకు శైనవి, వాళ్ళు లోపలికి వస్తే అపార్థం చేసుకుంటారు. నేనే బయటికి వెళ్ళిపోతాను. ఏ ఎందుకు ఇలా చేసావు? ఆ బాల్ని నువ్వే తీ. అంతలేదు, నువ్వేసావు, నువ్వే తీయాలి. ఎందుకంటే నాలాంటి రాయల్ తెలుసులే, రాయల్స్ చేతికి మురికి అంటనివ్వరు. ఇదేగా నువ్వు చెప్పదలుచుకున్నది? మోస్ట్లీ టైమ్ యువర్ డఫర్డ్, కానీ అప్పుడప్పుడు ఈ మెథడ్ని కూడా యూజ్ చేయి. ఏం పర్వాలేదు, నాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదులే. బాల్ తీసుకురామా. సైనవి, నీకేమైనా పిక్చర్ చూసుకోవాలి కదా. చేతికి దెబ్బ తగిలింది, మర్చిపోయావా? నీళ్ళంత చల్లగా ఉన్నాయి కదా. మరి నేనేం చేయాలి? రాయల్స్ వాళ్ళ చేతికి మురికి అంటనివ్వరు కదా, కాబట్టి గాయపడ్డ చేతితోటే. థ్యాంక్ యూ ఏమన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చావు. థ్యాంక్ యూ సో ఐడియానా? మచ్. అదంతా నీకు తర్వాత చెప్తానులే. నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా నువ్విచ్చిన పాలు శైనవి తాగిందని? అక్క, ఈ తమ్ముడిని ఎందుకు నమ్మడం లేదు? దయచేసి అనుమానించకు. ఆ అమ్మాయి గ్లాస్ తీసుకుని అందులో పాలు గబగబా తాగేసింది. నేను చెప్పేది నిజమక్క, అది నేను నా 2 కళ్ళారా చూశాను. అయితే తనకి డబుల్ డోస్ ఇవ్వాలి. డబుల్ డోసుకి ఏర్పాటు చెయ్యక్క. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. సైనవి, ఆగు, ఎక్కడికెళ్తున్నావు? తొందరపడి ఏ పని చేయలేము. కాసేపు వెయిట్ చేద్దాం, ఇంకాస్త చీకటి పడని. అబ్బా, ఎందుకని అదే ముఖ్యం. ఇప్పుడు నా భయం ఏమిటంటే ఈ మధ్యలో తను మహారాణిని కలిసి నిజం చెప్పకూడదు. మనందరికీ చాలా పెద్ద తలనొప్పిగా మారింది. రాణిగారు, 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 నేను ఒక ముఖ్యమైన పని చేయాలి, కానీ అందుకు నాకు మీ సహాయం కావాలి. మహారాణి, ఇదంతా ఏంటి? అరే, హఠాత్తుగా అందరిని ఎందుకు పిలిపించావు? అది నేను చెప్తాను. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేయబోతుందో ఏంటో. పాలు తాగినా ఎలాంటి రియాక్షన్ లేదో. నువ్వేం చేస్తున్నావు? గత కొద్ది రోజుల నుంచి నేను మీ అందరినీ హర్ట్ చేశాను, బాధ పెట్టాను. అయినా మీరందరూ నన్ను ఇక్కడ ఉండనిస్తున్నారు. నిజంగా ఇదంతా మీ మంచితనం. కాబట్టి ఈరోజు నేను మీ అందరినీ క్షమాపణ కోరుతున్నాను. శైనవి, క్షమాపణలు అడగడానికి ఎందుకు ఇలా అంతా చేస్తున్నావు? ఇది అవసరమే రాణి గారు. అవిక్ నీ అంతఃపురం నుంచి తీసుకువెళ్లి చాలా పెద్ద తప్పే చేశాను. ఆ తర్వాత మనందరం పెద్ద సమస్యల్లో ఇరుక్కున్నాం. అదేం చిన్న తప్పు కాదు. నాకు ఒంట్లో బాగోకపోవడం వల్ల మీరందరూ వదిలేశారు. నాకిప్పటికీ గుర్తుంది. నాన్న ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, తప్పు ఎంత పెద్దదో ప్రాయశ్చిత్తం కూడా అంత పెద్దగా ఉండాలని. కాబట్టి ఈరోజు మీ పాదాల్ని కడిగి అందరినీ క్షమాపణలు కోరుకోవాలనుకుంటున్నాను. అరే, ఈ అమ్మాయి ఏం చేయబోతోంది? రాణిగారు, చేసిన తప్పుకి మీ ఒక్కొక్కరికి కాళ్ళు కడిగి క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నాను. అరే, ఈ పని చేయడానికి అనుమతి కావాలా ఏంటి? సరే, ఒక్కొక్కరు కూర్చొని మీ పాదాలు చూపించండి. కాసేపట్లో అయిపోతుంది. తను అనుకున్నట్టు అందరినీ క్షమాపణ అడుగుతుంది. తన మనసు కుదుట పడుతుంది. నన్ను క్షమించండి రాణిగారు.
నేను ఇది ఖచ్చితంగా చేయాలి, నేరస్తుడిని కనిపెట్టడం కోసం. రాణి గారు, ముందు మీరొచ్చి కూర్చోండి. రాణి గారు, అమ్మా నాన్నలు తప్ప చేసిన తప్పుని ఇంకెవరూ క్షమించరు అనుకుంటూ ఉండేదాన్ని. కానీ నేను చాలా తప్పులు చేశాను. కాబట్టి ఐఎమ్ సో సారీ. నేనెంత పెద్ద తప్పు చేసినా మీరు నన్ను క్షమించారు. థ్యాంక్ యూ సో మచ్. చాలు. ఈ నీళ్లలో ఉప్పు ఉంది. ఎవరి కాలికి గాయం ఉంటుందో వాళ్ళ ఎక్స్ప్రెషనే వాళ్ళ తప్పుని బయట పెడుతుంది. ఈమె కాలికి కూడా గాయం లేదు. నన్ను క్షమించవా? నా వల్ల నువ్వు చాలా గాయపడ్డావు కదా, అందుకని మనస్ఫూర్తిగా నీకు సారీ చెప్తున్నాను. ఐఎమ్ సారీ. సరే, పర్వాలేదు. దీని తర్వాత రాణి అమ్మతో తప్పుగా ప్రవర్తించవో తరువాత వదిలిపెట్టను. మీరొచ్చి కూర్చోండి. మీరు కూడా రండి. ఓ వద్దు సైనవి, నువ్వు నా కాళ్ళని కడగకూడదు. నువ్వు నా కూతురు లాంటి దానివి. ఇంకా పిల్లలు వాళ్ళ తండ్రి కాళ్ళని కడగరు. సైనవి, నువ్వు వచ్చి నాకు దయ లాంటి దానివి. కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకోవటం మన సాంప్రదాయం. అదే మన ఆచారం. మీ కూతురు లాంటి ఈ సైనవికి ప్రాయశ్చిత్తాన్ని చేసుకునే అవకాశాన్ని మీరు ఇవ్వరా? అవును. అంకుల్ కాలికి కూడా గాయమేం లేదు. మీరు కూడా నన్ను క్షమించారు కదా? నిన్ను మహారాణి గారే క్షమించి వదిలేశారు. ఇక నేనెంత మాత్రం. నేను నిన్ను క్షమించానని అనుకో. ఈ శైనవి ఏం చేయాలనుకుంటోంది? మోహిని పిన్ని కాలికి కూడా ఎలాంటి గాయం లేదు. దీని అర్థం ఏంటి? చిన్నాన్నగారు గాని ఇక మిగిలిన వాళ్ళు గాని ఎవరైనా అయి ఉండాలి. మీరు రండి, వచ్చి కూర్చోండి. మీరు రండి. అరే, అందరూ క్షమించారు, నేను కూడా క్షమించాను. పర్వాలేదు, వదిలేసేయండి. పోనీ. అందరూ పాదాలు చూపించారు కదా, మీరు కూడా చూపించండి. ఇందులో సమస్య ఉంది. కానివ్వండి. నేను చూసుకుంటాను. అయ్య బాబోయ్, ఇవి ఉప్పు నీళ్లు, అందుకే కాళ్ళు మండిపోతున్నాయి.
చూడండి, మీరెప్పుడూ మా నాన్నతో పాటే ఉండేవారు. మా నాన్నగారి కోసమైనా ప్లీజ్ నన్ను క్షమించండి. చాలు, అదే పూర్తయింది కదా. మీరు ఎందుకనంత కామ్గా ఉన్నారు? మీరు నన్ను క్షమించడం లేదా? నువ్వు తప్పు చేశావు. చేసిన తప్పుని నువ్వు తెలుసుకున్నావు కదా, అది మంచిదే కదా. ఈయన కాళ్ళ నుంచి రక్తం కారుతోంది. ఏదో ఒకటి చేసి తీరాలి.